అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ ఉదయకాలమున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. Proverbs 16th chapter 17th verse. ఈ 6 విషయాలు యెహోవాకు అసహ్యములైనవి. అవును, 7ను ఆయనకు హేయములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 6 విషయాలట దేవునికి అసహ్యములైనవట. ఇవి నీలో ఉన్నాయా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నేను చెప్తూ ఉంటే జాగ్రత్తగా విని, ఒకవేళ ఉంటే నీవు సరి చేసుకొని నీవు ఈ లోకంలో జీవించాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. మొట్టమొదటిది అహంకార దృష్టి. అహంకార దృష్టి అంటే ఏంటండి? అహంకారంతో చూసే కళ్ళు. ఒక్కొక్కరి కళ్ళు భర్తను బెదిరిస్తూ ఉంటాయి, భార్యను బెదిరిస్తూ ఉంటాయి, పిల్లలను బెదిరిస్తూ ఉంటాయి, తన శత్రువులను బెదిరిస్తూ ఉంటాయి. ఈ విధంగా పిల్లలు టీచర్ని కూడా కోపంతో అహంకారంతో టీచర్స్ బెదిరించినప్పుడు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ కళ్ళ విషయమై దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీ కళ్ళు దేవుని వాక్యాన్ని చూస్తున్నాయా? ఒకవేళ చూడనట్లయితే ఈ రోజున అహంకార దృష్టితో నీవు వాక్యాన్ని చూడొద్దు అని చెప్తూ ఉన్నాను. రెండవది కళ్ళలాడు నాలుక. నాలుక దేవుని బిడ్డలారా, ఈ నాలుక దేవుని పాటలు పాడుతున్నాయా? దేవుని వాక్యము చదువుతున్నాయా? దేవుని వాక్యము బోధిస్తున్నాయా? ఒకవేళ ఆ విధంగా లేకుండా చెడ్డ మాటలు మాట్లాడుతున్నాయా? అబద్ధాలు చెప్తున్నాయా? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెబుతూ తిరుగుతున్నావా? నాలుకతో ఏ పనులు నీవు చేస్తున్నావో దానికి ఒకరోజు తీర్పు ఉంటుంది. కాబట్టి ఈ నాలుక ఎల్లప్పుడూ దేవుని స్తుతించే విధంగా నీవు చేసుకోవాలని ఈ మాటలు చెప్తూ ఉన్నాను. మూడవది అమాయకులను చంపుట. అమాయకము అయిన వారు ఈ రోజుల్లో చాలామంది చనిపోతూ ఉన్నారు. ఒకరు చేసిన తప్పుకు ఒకరు బలి అయిపోతూ ఉన్నారు. ఒకరు గొడవలు చేస్తే వాళ్ళు తప్పించుకుంటే పోలీస్ వాళ్ళు వచ్చి అమాయకమైన వాడిని స్టేషన్కి తీసుకువెళ్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము అమాయకంగా దేవునిలో ఉన్నట్లయితే దేవుడు వారి పక్షాన ఉంటాడు. దిక్కులేని వారి పక్షాన ఉంటాడు. ఒంటరిగా ఉన్న వారి పక్షాన ఉంటాడు. ఏమి తెలియని వారి పక్షాన ఉంటాడు. నాకంతా తెలుసు, నేను అన్నీ చేయగలను, నేను అంతటా పెద్ద పెద్దవారు నాకు తెలిసి ఉన్నారు, నేను తప్పించుకోగలను అని అన్ని తెలిసిన వాడనని నీవు అనుకుంటూ ఉంటే జాగ్రత్త. ఎప్పుడు ఏది సంభవిస్తుందో నీకు తెలియదు. నాలుగవది దుష్ట పథకాలు వేసి హృదయాన్ని చేర్పుకుంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ హృదయము అన్నిటికన్నా మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దుష్ట హృదయంలో నీవు ఏం ఆలోచిస్తున్నావు? హృదయానికి ఫస్ట్ తెలుస్తూ ఉంటుంది. అది నోట్లో నుండి, కళ్ళల్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే ఇది హృదయం చాలా మోసకరమైంది అని అన్నాడు.
ఈ మోసకరమైన హృదయాన్ని నీలో ఉంచుకొని నీవు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? ఒకవేళ నీ హృదయం దేవునికి ఇవ్వనట్లయితే నీ హృదయంలో దుష్టుడుంటాడు, నీ హృదయంలో అపవాది ఉంటుంది, నీ హృదయంలో సాతానుడుంటాడు. వాడుండి దుష్ట ఆలోచనలను అన్నీ నీ హృదయంలో పెడతాడు. అవి ఆలోచనకు వెళ్తుంది, ఆ ఆలోచన నుండి నోటిలో నుండి బయటికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక మనిషి మీద నీవు మంచి ఆలోచించాలే కానీ చెడు ఎప్పుడు ఆలోచించొద్దని ఈరోజు నీ హృదయంతో దేవుని సేవకుడనైనా నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి జాగ్రత్త, నీ హృదయంలో ఏ చెడు ఉండకుండా శుద్ధ హృదయముగా ఉండునట్లు చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. జరుపుకుంటున్న వారందరికీ హ్యాపీ బర్త్డే, జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలుగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమానురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.